టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ డాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పలుసార్లు క్యారవాన్ లో నన్ను బలవంతం చేశాడని, బయటకి చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దక్షిణాదిలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ఇప్పుడు ఇలా లైంగిక ఆరోపణల్లో చిక్కుకోవడం తెలుగునాట సంచలనంగా మారింది. ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జానీ మాస్టర్ ను ఆదేశించింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జానీ మాస్టర్ విషయంపై స్పందించింది. ఇకపై తనని ఎవరు మాస్టర్ అని పిలవద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. నిందితుడు షేక్ జానీని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అనే పదానికి గౌరవం, విలువనివ్వండి అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది పూనం కౌర్. అంతకు ముందు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించింది. పలు మీడియా కథనాలను ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేసిన ఆమె, నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావలసినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది సింగర్ చిన్మయి. మొత్తానికి జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ డాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పలుసార్లు క్యారవాన్ లో నన్ను బలవంతం చేశాడని, బయటకి చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దక్షిణాదిలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ఇప్పుడు ఇలా లైంగిక ఆరోపణల్లో చిక్కుకోవడం తెలుగునాట సంచలనంగా మారింది. ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జానీ మాస్టర్ ను ఆదేశించింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జానీ మాస్టర్ విషయంపై స్పందించింది. ఇకపై తనని ఎవరు మాస్టర్ అని పిలవద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. నిందితుడు షేక్ జానీని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అనే పదానికి గౌరవం, విలువనివ్వండి అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది పూనం కౌర్. అంతకు ముందు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించింది. పలు మీడియా కథనాలను ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేసిన ఆమె, నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావలసినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది సింగర్ చిన్మయి. మొత్తానికి జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.